వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం 5 ఏళ్లు మాత్రమే. ఈ 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి మర్చిపోలేనిది. వైఎస్ఆర్ మరణం తరువాత 700 మంది చనిపోయారు. వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి అన్నారు. సోమవారం ఆమె ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసియాలో ఒక్కటి అమలు కావడం లేదు. వైఎస్ఆర్ లాంటి పాలకులు మళ్లీ లేరు. అలాంటి పాలన మళ్లీ రాదు. వైఎస్ఆర్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగింది. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లయింది. 10 ఏళ్లుగా అభివృద్ధి లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ప్రత్యేక హోదా కూడా రాలేదు. కడప స్టీల్ వైఎస్ఆర్ కళ. వైఎస్ఆర్ మరణం తరువాత జలయజ్ఞం అటకెక్కింది. అభివృద్ధిని బాబు, జగన్ నీరు కార్చేశారు. జగన్ కడప బిడ్డ అయ్యుండి ఇక్కడ అభివృద్ధి చెయ్యలేదు. మహానాయకుడి ఆశయాలు ఒక్కటి అమలు కాలేదని ఆమె అన్నారు. బీజేపీని వైఎస్ఆర్ వ్యతిరేకించారు. జగన్ మాత్రం బీజేపీతో దోస్తీ కట్టారు. రాష్ట్రంలో వరదలు ఒక అసాధారణ పరిణామమని, ఇది ఘోర విపత్తు అని, ఈ విపత్తును ముందు అంచనా వెయ్యలేకపోయారు. ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు. ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఎలా అంచనా వెయ్యలేకపోయారని ఆమె ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలని ఆమె కోరారు.